అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు గారు తనను తాను కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. తన ఇంటి మీద జరిగిన దాడిని కాపు నాయకుడి ఇంటి మీద జరిగిన దాడిగా, తన మీద పెట్టిన కేసుని కాపు నాయకుడి మీద పెట్టిన కేసుగా, తనని జైల్లో పెట్టింది కాపు నాయకుడిని కావాలని అక్రమంగా నిర్బంధించినట్టుగా జనాన్ని నమ్మించటానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగి నెల దాటిపోయింది కదా, నెల దాటిపోయింది. అయినా సరే ఇంకా తన మీద దాడి జరిగింది, తన ఇంటి మీద దాడి జరిగింది, తను చంపాలనే ప్రయత్నం జరిగింది అని చెప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి నిన్న కాపు నాయకుల సమావేశం జరిగింది. తర్వాత మీడియాతో మాట్లాడాడు. మీడియాతో మాట్లాడితే వంగవీటి రంగ, ముద్రగడ పద్మనాభం నుంచి మొదలుపెట్టి తన దాకా తీసుకొచ్చుకున్నాడు ఇష్యూ. అందరి పేరు చెప్తూ వాళ్ళ మీద అప్పట్లో దాడి జరిగింది, ఇప్పుడు నా మీద దాడి జరుగుతుంది. అసలు అంబటి రాంబాబు మీద కేసు పెట్టింది దేనికోసం అండి? అంబటి రాంబాబు మీద ఇంటికి టీడీపీలు పోయింది దేనికోసం? లకారం భాషకు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడని. ఇప్పుడు తన మీద జరిగిన దాడిని కాపుల మీద జరిగిన దాడిగా అంబటి రాంబాబు చెప్తున్నాడు కదా. తను మాట్లాడిన మాటని కాపులు మాట్లాడిన మాటగా చెప్తాడా? అలా చెప్తే కాపులు తంతారు పట్టుకొని, నీ నోటి దొరికి మాకేంటి సంబంధం అని అలా చెప్పగలడా? అలా చెప్పే అవకాశం ఉందా? సో అతని పర్సనల్ ఇష్యూని కులానికి బుయ్యాలనుకోవటం. నిన్న కాపు నాయకుల సమావేశం ఎజెండా ఇదే వైజాగ్లో జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గాన్ని కూటమికి దూరం చేయాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఆ ప్రయత్నం వర్కౌట్ అయిద్దా కాదా కానీ తీవ్రమైన ప్రయత్నం. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఆ సామాజిక వర్గాన్ని వైసీపీ లాగటం కోసం. ఎందుకంటే 2029లో వైసీపీ అధికారం రావడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ అధికారం 2029లో కూడా మిస్ అయింది అంటే వైసీపీ పార్టీ మనుగడకి ఇబ్బంది, రాజకీయ పునాదులు కలిగిపోతాయి. ఒక ప్రాంతీయ పార్టీ ఎక్కువ కాలం అధికారం లేకుండా ఉండటం పెద్ద ఎత్తున నిర్మాణం ఉన్నప్పుడే సాధ్యం. వైసీపీకి పెద్ద ఎత్తున నిర్మాణం లేదు. కాకపోతే ఏంటంటే కూటమి కాకపోతే ఉన్న ఆప్షన్ వైసీపీ కాబట్టి ఆ పార్టీ బతుకుతుంది. రెండోది ఇవాళ రాజకీయాలు నడపాలంటే చాలా ఖర్చుతో కూడిన పని కూడా. సో ఎక్కువ కాలం వైసీపీ అధికారంలో లేకుండా ఉంటే సరే, జగన్ దగ్గర డబ్బులు లేవంటే ఉంటే కానీ ఖర్చు పెట్టాడుగా. పార్టీ నడుపుకోవడానికి జగన్ దగ్గర డబ్బులు లేకపోవడం ఏం లేదు, కానీ ఎక్కువ నడపడానికి డబ్బులు పెట్టాడుగా. పైగా వేరే ప్రత్యామ్నాయాలు పుట్టుకొచ్చి వైసీపీని డామినేట్ చేయొచ్చు కాక. వైసీపీ ఇట్లా వరుసగా ఓడిపోతే వేరే ప్రత్యామ్నాయాలు వైసీపీ స్పేస్ని ఆక్యుపై చేయొచ్చు. సో ఆ పరిస్థితి దాకా వద్దు అనేటువంటిది. రేపటి ఒక రోజున కూటమి నుంచి జనసేన ఇటుపోయి టీడీపీకి అపోజిషన్గా జనసేన తయారైంది అనుకోండి, వైసీపీ స్పేస్ని ఆక్యుపై చేసింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఇప్పటికైతే ఆ పరిస్థితి లేదు. కానీ 2029లో కూడా ఓడిపోతే ఆ తర్వాత జనసేన కూటమి నుంచి ఇడిపోయి ఏదో ఒక రోజు ప్రతిపక్షంగా నేను ఎమర్జీ కావాలి అనుకుంటే వైసీపీ బలహీనపడి జనసేన బలపడి ఆ స్పేస్ మొత్తం జనసేన వైపు వస్తుందిగా. ఏ లేదు, వైసీపీ నాయకత్వానికి కనుక జగన్ ద్వారా మనకు అధికారం రాదు, జగన్ ద్వారా మనం రాజకీయంగా ఎదగలేమనుకుంటే వాళ్ళంతా వైసీపీకి రాజీనామా చేసి ఇంకొక వైపు వెళ్తారు. ఇప్పుడు దాకా జగన్తో ఎందుకుంటున్నారు? వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఇప్పుడు జనసేన కూటమితో కలిసే ఉంది, బీజేపీ కూటమితో కలిసి అంటే టీడీపీ వీళ్ళంతా కలిసి ఉన్నారు. వీళ్ళు కాకుండా ఉన్న ఆప్షన్ జగన్ కాబట్టి జగన్ వైపు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఆప్షన్ కనిపించింది అనుకోండి, వైసీపీ నాయకుల్లో చాలామంది జంపు జనానీలు ఉంటారు. గ్రామ స్థాయిలో కూడా టీడీపీని ఎదుర్కోవడానికి వైసీపీ సరిపోదు అనుకుంటే వాళ్ళు వేరే వేరే ఆప్షన్స్ ఎత్తుక్కుంటారు. సో కాబట్టి 2029 అధికారం చాలా ఇంపార్టెంట్. అధికారం రావాలంటే కొంత సామాజిక వర్గాల లెక్కలు చూసుకొని కాపుని టీడీపీకి దూరం చేయాలి, కూటమికి దూరం చేయాలి. ఈ ప్రయత్నంలో వైసీపీ ఉంది. మరి వర్కౌట్ అవుతుందా లేదా? మీరు అంబటి రాంబాబుని కాపు నాయకుడిగా చూస్తున్నారా? కామెంట్ చేయండి. కానీ ఒక విషయం, అంబటి రాంబాబు గతంలో పవన్ కళ్యాణ్ విపరీతమైన టార్గెట్ చేసేవాడు. మరి కాపు నాయకుడిని ఎందుకు చేశాడు? మరి కాపు సామాజిక వర్గం ప్రేమ ఉంటే తన కుటుంబాల్లో కూడా వివాహ బంధాల మీద కూడా చర్చ జరుగుతుంది. సరే, అంత లోతులోకి నేను వెళ్ళాను, పర్సనల్ విషయాల్లోకి నేను వెళ్ళాను. కానీ అంబటి రాంబాబు గారు తన మంత్రిగా ఉండి ఎక్కువ టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ని. ఎందుకు? సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని ఎందుకు టార్గెట్ చేశాడు? జగన్మోహన్ రెడ్డి చెప్పినంత మాత్రం చేస్తాడా? కాపులు పాపం అనుకోకూడదు కదా, సపోర్ట్ చేసుకోవాలి కానీ ఒకరికొకళ్ళు. సో ఇది జనానికి తెలియదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.